మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు నా తండ్రి, నీకే స్తుతి స్తోత్రాలు వందనాలు నాయనా. అవునా తండ్రి, పైన నా తండ్రి ఆదివారం మొదలుకున్న తండ్రి, ఈ ఆదివారం వరకు నా తండ్రి మమ్మల్ని కరుణించి కాపాడి ఆశీర్వదించావు నాయనా. నీ కృప నీ దయ మా పైన నింపండి నా తండ్రి. అవునైనా ఇంతవరకు నా తండ్రి పాటల ద్వారా సంగీతం ద్వారా నిన్ను స్తుతించి జ్ఞానం చేసుకుంటున్న ప్రతి ఆత్మకనైనా ఆరోగ్యాలు బలము లఘువు శక్తిని అన్నైనా. అవునా తండ్రి, అయ్యగారు నా తండ్రి వాక్యంలోకి వెలుచున్నగా ఆయన నోటు బుర్రగా ఉండి మా హృదయాలలో నింపి నైనా నువ్వు మమ్మల్ని కరుణించి కాపాడి ఆశీర్వదించు దీవించు రక్షించండి నైనా. యేసునామమున ప్రార్థించి స్తుతించని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ యొక్క సమయములో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న సంఘ పాస్టమ్మ గారు రేపి ఉదయజ్యోతి గారు కొద్ది నిమిషాలు దేవుని వాక్యం అందిస్తూ ఉండగా ప్రతి ఒక్కరు విని విశ్వసిస్తూ దేవుడిచ్చే గొప్ప దీవెనలు పొందాలని ప్రభు నామం తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని మన మధ్యలో ఉన్న సంఘ పాస్టమ్మ గారికి రేపి ఉదయజ్యోతి గారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. ఈ యొక్క రాత్రికాలపు ఆరాధన కూడికకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనమందరం కూడా చదవంగా విన్నాము. మరి ఈ యొక్క ఆరాధన కార్యక్రమంనకు ఈ యొక్క సమయమునకు ఏర్పాటు చేయబడినటువంటి ధ్యానాంశం ఏమిటి అంటే, టాపిక్ ఏమిటి అంటే ఏమి సంపాదించుకోవాలో కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. అందుకోసమే చదువుకున్న లేఖనాన్ని మరొకసారి చదివి వినిపించండి. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైనను, నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును. చాలండి. ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే మనం ఏమి సంపాదించుకోవాలి అంటే చాలామంది కూడా అనుకుంటుంటాం, ఎందుకంటే మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము గనక, ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నాము గనక మరి మనం అనుకుంటూ ఉంటాం ఏమి సంపాదించుకోవాలని, డబ్బును సంపాదించుకోవాలని, ఒక గృహాన్ని సంపాదించుకోవాలని, లేదంటే ఆస్తిని సంపాదించుకోవాలని అనుకుంటూ జీవిస్తూ ఉంటాం. కానీ విశ్వాసులమైన మనము, దేవుని పిల్లలమైన మనము, ఆయన సొత్తు అయిన మనము ఏమి సంపాదించుకోవాలి అంటే క్రీస్తును సంపాదించుకునే వారంగా ఉండాలి. చాలామంది క్రీస్తును సంపాదించుకోలేక, క్రీస్తును కలిగి జీవించుకోలేక, క్రీస్తును అనుసరిస్తూ నడుచుకోలేక లోకంలో ఉన్న వాటిని సంపాదిస్తూ లోక ఆశల వైపు వెళ్తూ లోక భోగములను కలిగి జీవిస్తూ వారి జీవితాలను భ్రష్టు చేసుకునే వారిగా ఉంటున్నారు. ప్రియ దేవుని సంగమా, అమ్మలారా, అయ్యలారా, నా యవ్వన బిడలారా, మరి ఈ యొక్క దినాన దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నారు. నా కుమారులారా, నా కుమార్తెలారా, మీరు ఏమి కలిగి జీవించాలి, ఏమిటిని సంపాదించుకోవాలంటే చాలామంది ఏంటి సంపాదించుకుంటారండి? పని సంపాదించుకోవడానికి కూడా ఉదయం లేచినది మొదలుకొని ఆ అక్క దగ్గరికి, ఆ అమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అవునా కదా? ఖచ్చితంగా. ఎందుకంటే లోకంలో జీవిస్తున్న మానవుని యొక్క నైజమే అది అండి. కానీ విశ్వాసులమైన మనము ఏమి సంపాదించుకోవాలంటే క్రీస్తును సంపాదించుకోవాలంట, క్రీస్తును కలిగి జీవించాలంట, క్రీస్తును అనుసరిస్తూ నడుచుకోవాలంట. మరి నడుచుకుంటున్నావా?
క్రీస్తును సంపాదించుకుంటున్నావా? క్రీస్తును కలిగి జీవిస్తూ ఉన్నావా? క్రీస్తు వాక్య ప్రకారంగా నువ్వు నడుస్తూ ఉన్నావా? ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. ఇంతకాలము నువ్వు క్రీస్తును సంపాదించుకోలేకపోతే లోకంలో ఉన్న వాటిని నువ్వు సంపాదించుకొని భ్రష్టుడవైపోయినావేమో, భ్రష్టురాలివైపోయినావేమో. ఒక్కసారి మన జీవితాన్ని ఆత్మ పరిశీలన చేసుకొని, ప్రభువా ఈ దినము నుంచి నేను నిన్ను సంపాదించుకోవడానికి నీ ఆత్మీయ జ్ఞానము చేత నన్ను నింపు ప్రభువా అని దేవుణ్ణి అడిగే వారంగా ఉండాలండి. నిజంగా క్రీస్తును సంపాదించుకోలేక లోకంలో ఉన్న అనేకమైన వాటిని నువ్వు ఎన్ని సంపాదించుకున్నా కూడా క్రీస్తును నువ్వు సంపాదించుకోకపోతే, క్రీస్తును కలిగి జీవించకపోతే అన్నీ కూడా సున్నేనండి. మేడి మిద్దెలు ఎన్ని ఉన్నా, అందచందములు ఎన్ని ఉన్నా, యేసు లేని జీవితము వ్యర్థమండి. నిజంగా జ్ఞాపకం చేసుకున్నాం, అనుకుంటున్నాం నేను ప్రభువా అందరికన్నా ఇల్లు బాగా కట్టుకోవాలి, నేను అందరికన్నా ఉన్నతంగా ఉండాలి, నేను అందరికన్నా మరి హై స్టేజ్లో ఉండాలి నేను అందరికన్నా బాగా కనిపించాలి అనుకుంటుంటాం. నిజంగా కదా, దేవుడు లేకుంటే ఏది కూడా మనం సంపాదించలేమండి. దేవుని పని చేస్తేనే ప్రతిదీ కూడా, దేవుణ్ణి సంపాదించుకుంటేనే ప్రతిదీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే విశ్వాసులమైన మనము ఏమి సంపాదించుకోవాలి అంటే క్రీస్తును సంపాదించుకునే వారంగా ఉండాలి అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. అందుకోసమే క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక, క్రీస్తు యందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడునై ఆయన యందు అగపడు నిమిత్తము. నిజంగా విశ్వాసమును బట్టి మనం క్రీస్తును సంపాదించుకోవాలంట. నిజంగా మనం విశ్వాసులమేనండి. బైబిల్ గ్రంథంలో అనేక విశ్వాస వీరులు ఉన్నారండి, ఉన్నారా లేదా? మరి వారిని పోలి మనం నడుచుకుంటున్నామా? వారి వలె క్రీస్తును సంపాదించుకుంటున్నామా? ఒక్కసారి మనల్ని మనము జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి, మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. ప్రభువా నీ వాక్యములోని గూఢమైనటువంటి సంగతులను నేను అనుసరించి నడుచుకోటకు నీ జ్ఞానమును నాకిమ్ము ప్రభువా. నీ వాక్యానుసారంగా జీవించుటకు, క్రీస్తును అనగా నిన్ను కలిగి నేను జీవించుటకు, నిన్ను సంపాదించుకునే భాగ్యమును నాకిమ్ము ప్రభువా అని దేవుణ్ణి అడగాలంట. నువ్వు ఈ లోకంలో ఎన్ని సంపాదించుకున్నా క్రీస్తును సంపాదించుకోనకపోతే వ్యర్థుడవు, వ్యర్థురాలవు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని మాత్రం జ్ఞాపకం చేసుకుందామండి. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. దేవుని యొక్క వాక్యము చాలా చక్కగా తెలియజేస్తుంది. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. విశ్వాసులమైన మనము, సేవకులమైన మనము, దేవుని పిల్లలమైన మనము, దైవజనులమైన మనము, మరి ఆయన యొక్క ఉపదేశకులమైనటువంటి మనము ఏమి సంపాదించుకోవాలి అంటే ప్రేమను, ఓర్పును, అంత మాత్రమే కాకుండా మరి సాత్వికమును కలిగి జీవించాలంట. ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకునే వారిగా ఉండాలంట. ప్రేమ లేని జీవితము వ్యర్థము అండి. ఏ ప్రేమ? దేవుని ప్రేమ. ఆయన ప్రేమ ఎలాంటిది? అగాపే ప్రేమ. ఆయన ప్రేమలో కొలత లేదండి. ఆయన అందరినీ ఒకే రీతిగా ప్రేమించుచున్న దేవుడండి. నిజంగా ఆయన ప్రేమలో ఎలాంటి తారతమ్యము లేదండి. ఆయన ప్రేమను సంపాదించుకోలేక మనుషుల ప్రేమను సంపాదించుకుంటున్నామండి. ప్రేమ అనే మాయలో పడి, ఈ లోకంలో ఉన్న 2 అక్షరాల మాయలో పడి జీవితాలను, కుటుంబాలను చిన్నాభిన్నము చేసుకునే వారిగా ఉంటున్నారు. అందుకోసమే ప్రియ సహోదరుడా, ప్రియ అమ్మలారా, అయ్యలారా, ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకో. మనం ఏమి సంపాదించుకోవాలి అంటే దేవుని పిల్లలమైన మనము ఏమి సంపాదించుకోవాలండి? దేవుని ప్రేమను సంపాదించుకో. ఆయన ప్రేమ మన మీద ఉంటే మనము ధన్యులమేనండి. ఏమి సంపాదించుకోవాలంటే ఓర్పును సంపాదించుకోవాలంట.
నిజంగా ఓర్పు ఉందానండి మనలో? అస్సలు లేదండి. ఉందా? వారంటే వీరు పడదు, వీరంటే వారు పడదు. నిజంగా పేరుకు మాత్రము క్రైస్తవులమండి. ఓర్పు లేని జీవితము, అవునా కదా? నా ప్రియ అమ్మలారా, మనమందరం కూడా ఓర్పు అనగా సహనము కలిగి జీవించాలి. సహనముతో మనము జీవించినప్పుడు, సహనమును సంపాదించుకున్నప్పుడు, ఓర్పును సంపాదించుకున్నప్పుడు మనం ఎంతగానో దీవింపబడతాము అనేది జ్ఞాపకం చేసుకునేవారిగా. మనలో ఓర్పు లేక వారంటే వీరంటే అలా సాకులు చెప్పుతూ జీవిస్తూ ఉంటామండి. నిజంగా మన దేవుడు ఎంత ఓర్చుకున్నాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన నీ పాపములన్నీ కూడా ఆయన మీద వేసుకున్నాడండి. ఆయన నీ కోసము ప్రాణం పెట్టాడండి. నా కోసము, మనందరి కోసము ఆయన ప్రాణమును పెట్టాడండి. నిజంగా అలాంటి ఓర్పు నీకుందానండి? అలాంటి సహనము నీకుందండి? అలాంటి ప్రేమ నీకుందా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. లేకపోతే ఈ దినము నుంచి, ఈ సమయము నుంచి ప్రభువా నీ ప్రేమను నేను సంపాదించుకున్నటకు, నీలాంటి ఓర్పును నేను సంపాదించుకున్నటకు నాకు నేర్పు ప్రభు. కుటుంబాల్లో ఓర్పు సహనము లేక ఏం చేస్తున్నారండి? ఎక్కువ స్త్రీలకే అడుగుతున్నానండి. ఏం చేస్తాం? 2 గుండ్లైనా కలుస్తాయంట, కానీ 2 కొప్పులు కలవండి. కలుస్తాయా? అస్సలు కలవు కదా. అందుకోసమే నేను శ్రీ అమ్మలని మాత్రమే అడుగుతున్నానండి. ఏం చేయాలంట? మనము ఓర్పు సహనం ఉండాలండి. కుటుంబం బాగా ఉంది అంటే ఆ కుటుంబంలో సహనము, ఓర్పు ఉందండి. కుటుంబం చిన్న భిన్నం ఉందంటే ఓర్పు లేదు అనేది జ్ఞాపకం చేసుకోవాలి, సహనము లేదు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. అందుకోసమే మనం ఏమి సంపాదించుకోవాలంటే ఓర్పును, ప్రేమను సంపాదించుకునే వారంగా ఉండాలి. సంపాదించుకుందామా? ఈ లోకంలో ఉన్న వాటిని సంపాదించుకుందామా? ఈ లోకంలో ఉన్న ఈర్ష్యను చాలామంది సంపాదించుకుంటున్నారండి. ఈర్ష్య వలన నువ్వు ఎలాగా ఆశీర్వదింపబడవండి. అందుకోసమే మనమందరం కూడా ఓర్పును సంపాదించుకుని, మన దేవుడు ఎంత ఓర్చుకున్నాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన ముఖం మీద ఉమ్మి వేసినప్పటికీ బదులు మాట కూడా పలికేనాడా? మనం ఏం చేస్తామా? ఆ అమ్మ ఏమనింది అనుకో, ఆ అన్న ఏమన్నాను అనుకో, నువ్వేంటి నేనేంటి అంటామానమ్మా? ఓర్పు ఎక్కడుందండి? పేరుకు మాత్రం మనం ఎవరము? క్రైస్తవులమండి. అనుకోవడానికి అర్హులమేనా? సిగ్గుసేటు కదా. అందుకోసమే ఒక్కసారి మనల్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ దేవుని జనాంగమా, మనమందరం కూడా ప్రేమ, ఓర్పును అక్కడే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సాత్వికమును సంపాదించుకుంటకు ప్రయాసపడాలంట. సాత్వికము అనగా తగ్గింపు జీవితం ఉందండి. సాత్వికమైన మనస్సు నీకుందా? యేసు ప్రభుల వారు సాత్వికమైన మనసును కలిగి ఉన్నారండి. ఆయన పిల్లలమైన మనము, ఆయన బిడ్డలమైన మనము సాత్వికమైన మనసును కలిగి జీవించాలి. అందుకోసమే ఈ లోకంలో వేటిని సంపాదించుకోకపోయినా పర్వాలేదు, కానీ ఏమిటిని సంపాదించుకోవాలంటే మొట్టమొదటిగా క్రీస్తును సంపాదించుకునే వారంగా, క్రీస్తును సంపాదించుకున్న కుటుంబాలు, క్రీస్తును సంపాదించుకున్నటువంటి బిడ్డలు ఎంతగానో ఆశీర్వదింపబడతారు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. రెండవదిగా ఏమి సంపాదించుకోవాలంటే, ఎందుకంటే ఈరోజు త్వరగానే ముగించేస్తానండి, ఎందుకంటే స్టార్ తయారు చేస్తూ ఉన్నారు కనుక పెద్దలు ముందుగానే త్వరగా ముగించండి అని సిగ్నల్ ఇచ్చేసినారు కనుక నేను త్వరగా ముగించడానికే ప్రయత్నం చేస్తానండి. అందుకోసమే మనం ఏమిటిని సంపాదించుకోవాలంటే, రెండోది ఏంటిని సంపాదించుకోవాలమ్మా? మొట్టమొదటిగా చెప్పండి అమ్మా. ప్రేమను, ఓర్పును, సాత్వికమును మనం సంపాదించుకోవాలంట. ఉన్నాయా మనలో? లేకపోతే ఈ దినము నుంచి నేర్చుకోవటం. నిజంగా క్రిస్మస్ సంతోషము నీకు కావాలి అంటే, క్రిస్మస్ ఆనందము నీకు కావాలంటే, ఆయన సన్నిధి కాంతి నీ కుటుంబం మీద ప్రసాదించబడాలి అంటే మనమందరము కూడా ఏం కలిగి జీవించాలి? ప్రేమను, ఓర్పును, సాత్వికమైనను కలిగి సంపాదించుకునే వారంగా ఉండాలంట. మరి సంపాదించుకుందామా? నీ కుటుంబానికి వెలుగు కావాలా లేదా? నిజంగా కావాలి కనుక నువ్వు వీటిని కలిగి జీవించినప్పుడే నీ కుటుంబంలో వెలుగుతో
నింపబడుతుంది అనేది కూడా జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. మూడోదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడే 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములలో ఇతరులకు పాలిచ్చువారినై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుచున్నాను. ఉందండి ఇలాంటి లక్షణం మనకు. ఇతరులకు ఆదుకుంటున్నామా? ఏమనుకోద్దండి. దేవుని వాక్యం ఏమిటి సంపాదించుకోవాలంటే వాస్తవమైన జీవమును సంపాదించుకునే వారిగా ఉండాలి. ఏంటి వాస్తవమైన జీవము? నిత్య జీవమేనండి. ఆ పరలోక పట్టణమేనండి. ఆ పరలోక పట్టణంలో నీకు స్థలము సిద్ధపరచబడాలి అంటే ఈ లోకంలో నువ్వేం చేయాలంట? ఔదార్యము గలవారును తమ ధనములలో ఇతరులకు పాలిచ్చువారినై ఉండవల. అనగా ఇతరులకు సహాయపడే బిడ్డగా ఉండాలంట. ఉన్నావా? అందుకోసమే ఏమిటి సంపాదించుకోవాలంటే నిత్య జీవమును సంపాదించుకోవాలంటే ఇతరులకు సహాయపడే లక్షణము మనలో ఉండాలండి. చాలామంది అనుకుంటాం, ప్రభువా నేను చనిపోతే నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోవయ్యా అనుకుంటామనమా? ఖచ్చితంగా వృద్ధుల కంటే కూడా ఎక్కువ మనకే ఆశ ఉంటుందండి. నేను చనిపోతే, నేను ఇప్పుడు చనిపోయినా పర్వాలేదు కానీ నన్ను నీ సన్నిధానానికి పిలుచుకో ప్రభువా. ఖచ్చితంగా అనుకుంటామండి. నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి, నా క్రియలను బట్టి నీకు తగిన రీతిగా నేను నడుచుకుంటున్నాను కనుక నీ రాజ్యంలో నాకు స్థలమును సిద్ధపరచు ప్రభువా అంటూ ఉంటాం. మంచిదేనండి. కానీ నువ్వు నీతిగా జీవించకుండా, నీ క్రియలు సరిగ్గా లేకుండా, నువ్వు ఇతరులకు ఇతరులకు పాలిచ్చువారుగా ఉండకుండా, మరి నీ ధనములో నువ్వు ఔదార్యం గలవారిగా ఉండకుండా అన్నీ కావాలంటే ఏది కూడా సంపాదించుకుంటామా? ఆశ అయితే దండిగా ఉంది కానీ ఆశకు తగిన జీవితము క్రైస్తవంలో లేదండి. ఉందా? ఆశకు తగిన ఆశ అయితే భార్యడు ఉంది. నేను ఉన్నతంగా ఉండాలి, నేను దేవుని రాజ్యంలో ఉండాలి, నేను నిత్యము స్తుతింపబడే గుంపులో ఉండాలి, లేకపోయినా ఆ పరలోక పట్టణంలో ఒలివ చెట్లకు నీళ్లు పోసే భాగ్యమైన నాకు కలగాలి అనుకుంటాం కదా. మంచిదేనండి. ఎందుకు? ఆ నిత్య నరకంలో పడకూడదని. కానీ నువ్వేం చేస్తున్నావు? ఈ లోకంలో ఉండగానే నీ క్రియలను సరి చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నావు. నీ జీవితాన్ని సరి చేసుకోలేని స్థితిలో ఉంటున్నాం. నిజంగా ఒక్కసారి మనల్ని మనము ఏమిటిని సంపాదించుకోవాలంటే వాస్తవమైన జీవమును సంపాదించుకోవాలంట. వాస్తవమైన జీవము ఏది అంటే నిత్య జీవమేనండి. ఆ పరలోక పట్టణాన్ని నువ్వు సంపాదించుకోవాలి. ఆ పరలోక పట్టణాన్ని నువ్వు సంపాదించుకోవాలన్నా, ఆ పరలోక పట్టణాన్ని నువ్వు అనుభవించాలన్నా, ఆ పరలోక పట్టణంలో నువ్వు ఉండాలి అన్నా నీలో ఎలాంటి ఉండాలి? మంచి సుగుణములు ఉండాలండి, మంచి క్రియలు ఉండాలండి, మంచి బుద్ధి ఉండాలండి, మంచి బిహేవియర్ ఉండాలండి, మంచి నడవడిక ఉండాలండి, మంచి తలంపు ఉండాలండి, మంచి ఆలోచన ఉండాలండి, ఇతరులకు సహాయపడే లక్షణము ఉండాలండి. అప్పుడే నువ్వు నిత్య జీవమును సంపాదించుకుంటావు. ఇవేవి చేయకుండా నాకు నిత్య జీవము రావాలి అంటే రానే రాదండి. నీ క్రియలు మారకుండా నిత్య జీవము రావాలంటే రాదండి. పైకేమో తెల్లని వస్త్రాలు ధరిస్తాము కానీ లోపల మాత్రము మురికి లాంటి జీవితం ఉందండి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం. పైకున్న మలినాన్ని అయితే తీసివేసుకుంటున్నాం కానీ లోన ఉన్నటువంటి మలినాన్ని వాక్యం అనే సబ్బు చేత శుద్ధి చేసుకోలేకపోతుంటున్నామండి. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ క్రైస్తవుడా, ప్రియ విశ్వాసి, ఇది నాన్న దేవుడు మనందరితో మాట్లాడుతున్నాను. నువ్వు ఉదక స్నానము చేయబడాలి వాక్యము చేత. నువ్వు ఎప్పుడైతే ఉదక స్నానము చేయబడతావో అప్పుడు నిత్య జీవమును, వాస్తవమైన జీవమును నువ్వు పొందుకుంటావు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. చివరిగా జ్ఞాపకం చేసుకొని ముగించేసుకుందామండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా?
దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోదును. ఇవి నా మాటలు కాదండి. ఏందబ్బా పాశ్రమ ఇంత సూటిగా చెప్తున్నా? వాక్యం ఎలాంటిదంటే రెండంచుల ఖడ్గం లాంటిదండి. మన జీవితం సరిగ్గా లేకున్నా, మన ఆలోచన సరిగ్గా లేకున్నా, మన యొక్క మాట తీరు సరిగ్గా లేకున్నా సూటిగా మనకు తడుతుందండి. ఖడ్గము వలె హృదయంలోనికి దూసుకుపోయినప్పుడు బ్రతుకులను మార్చుకోవాలి తప్ప నా గురించి అనుకోకూడదండి. అందుకోసమే ఇక్కడ ఏమంటున్నాడంట, క్రీస్తును సంతోషపెట్టు వారంగా ఉంటేనే క్రీస్తు దాసులమండి. మనుషులను సంతోషపెట్టాలని కల్లిబుల్లి మాటలు చెప్పకూడదండి. మనుషులను దేవుని వాక్యము విత్తబడుతూ ఉన్నప్పుడు, దేవుని వాక్యము నీకు వినిపిస్తూ ఉన్నప్పుడు